గారిని, వేణుగోపాలాచారి గారిని, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లను, ప్రభుత్వ అధికారులను, ప్రాణ సమానులైన ఆదిలాబాద్కు సంబంధించిన మా మిత్రులందరూ వేలాది మంది తరలి వచ్చి ఈ విజయోత్సవ సభను విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను చాలా సందర్భాలలో చెప్పిన ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు ముగిసిన వెంబడే అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడము, సంక్షేమ పథకాలను పేదలకు అందించడమే మా లక్ష్యమని. సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసమే మా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది, నిరంతరం పనిచేస్తుంది. గత 2 సంవత్సరాలలో ఈడ చాలామంది చదువుకున్న యువకులు ఉన్నారు, పాత్రికేయ మిత్రులు ఉన్నారు. ఈ 2 సంవత్సరాలల్లా ఏ ఒక్క రోజైనా, ఒక గంటైనా ఎప్పుడన్నా నేను సెలవు తీసుకున్నానా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. చిన్న వయసులో అనుభవం తక్కువ వివిధ హోదాలలో జిల్లా పరిషత్ మెంబర్గా, శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, పార్టీ అధ్యక్షుడిగా చిన్న వయసులోనే దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చిండు. ఏ అవకాశం వచ్చినా దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఈ తెలంగాణ ప్రజల కోసం పని చెయ్యాలి, వాళ్ళ చేత గౌరవం మర్యాద పొందాలి అన్న ఆలోచనతోటి నిరంతరం నేను శ్రమ చేస్తూనే ఉన్నా. కొన్నిసార్లు మనం కష్టపడ్డ ఫలితం రాదు, కొన్నిసార్లు మన శ్రమ కొంతైనా దేవుడి సంకల్పం ఉంటే అద్భుతమైన విజయాలు సాధిస్తాం. ఈ వేదిక మీద నాకంటే గొప్ప అనుభవం ఉన్నవాళ్ళు, పరిపాలన తెలిసిన వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఉన్నా చిన్న వయసులోనే నాకు ఈ అవకాశం వచ్చింది అనంటే దేవుడి సంకల్పము, తెలంగాణ ప్రజల ఆశీర్వాదము 100% ఉండబట్టే ఈనాడు ఏ ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని పూర్తి చేసుకొని ఈనాడు మీ ముందుకు వచ్చి నిలబడి అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లా అభివృద్ధి కోసం ఈరోజు అభివృద్ధి పథకాలను ప్రారంభించుకోవడమే కాకుండా సంక్షేమ పథకాలను అమలు చేసుకోవాలని ఈనాడు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. అందుకే రాజకీయాలకు అతీతంగా మిత్రుడు పాయల శంకర్, గోడెం నగేష్ గారు భారతీయ జనతా పార్టీ అయి ఉండొచ్చు. వాళ్ళను తెలంగాణ ప్రజలు మమ్మల్ని అందరినీ ఏ విధంగా ఎన్నుకున్నారో వాళ్ళను కూడా ప్రజలు ఓటేసి గెలిపించిండ్రు. వాళ్ళందరిని కలుపుకొని అభివృద్ధి పదం వైపు నడపాలన్న ఆలోచనతోటి ఈనాడు వేదిక మీద వాళ్ళందరితో కూడా మాట్లాడించి వాళ్ళు ఈ ప్రాంత సమస్యల్ని ఏవైతే నా దృష్టికి తెస్తారో వాటిని పరిష్కరించాలన్న ఆలోచనతోటి ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. నేను ఒక్కటే మాట అడగదలుచుకున్నా, 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏనాడైనా ప్రతిపక్షాలకు సంబంధించిన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలలో పాల్గొననిచ్చిండ్రా? ఒకవేళ ప్రతిపక్షాలు ఎవరైనా